హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఆనియన్ రింగ్స్ అలాగే క్యాలీఫ్లవర్ పకోడీ చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాలీఫ్లవర్ అండి, నేను ఇలా ఈ సైజ్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకున్నాను. అలాగే నేను 1/2 kg శనగపిండి తీసుకున్నానండి. ఆల్రెడీ నేను లెంత్ ఎక్కువ పోతుందని చెప్పేసి నేను శనగపిండిని ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. నేను 1/2 kg శనగపిండికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఓమా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక పించ్ ఆఫ్ నేను తినే సోడా వేసుకున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని నేను ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సరేనండి, నేను ఇప్పుడు ఈ ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అలాగే కడాయి పెట్టేసుకొని మనం ఆయిల్ హీట్ చేసుకున్నామండి. చూద్దాం ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది. ఓకే, ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు మనం పకోడీని వేసుకుందాం. ఫస్ట్ స్లో మంట మీద పెట్టేసుకోండి, ఎందుకంటే లోపల ఉడకదన్నమాట. ఎందుకంటే మనం ఇవి పచ్చి తీసుకుంటున్నాం కదా క్యాలీఫ్లవర్, అందుకోసమే స్లో మంట మీద మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయినాయండి, మనం పక్కన తీసి పెట్టేసుకున్నాం. ఆయిల్ అబ్జర్వ్ చేస్తుందండి, మనం టిష్యూ పేపర్లో ఇలా యాడ్ చేసుకున్నాం. ఇలా టిష్యూ పేపర్లో మనం యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఇది పీల్చుకుంటుందండి. అలాగే మనం నెక్స్ట్ ఇవన్నీ పకోడీలు వేసుకున్నాం. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదండి, అందులోనే ఇంతకుముందు పెట్టుకున్న పకోడీలని ఇందులో యాడ్ చేయాలి. ఎందుకంటే మధ్య మధ్యలో ఏదన్నా మనకు ఉడకని ఉంటే ఇలా చేసుకుంటే ఉడుకుతుందండి, మంచిగా ఫ్రై అయిపోతుంది.
అలాగే ఇప్పుడు మనం ఆనియన్ రింగ్స్ వేసుకుందామండి. అయిపోయిందండి క్యాలీఫ్లవర్ పకోడీ అండ్ ఆనియన్ రింగ్స్. దానికి ఇట్లా ఫ్రై చేసిన పచ్చిమిర్చిలో యాడ్ చేసుకొని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు వర్షం వస్తుంది కదండి, అందుకోసమే ఇలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.